విజయవాడ నుంచి హైదరాబాద్కి లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే క్యాబ్ల వాళ్ళు ఉంటారు కదా, ఎల్లో నెంబర్ ప్లేట్ ఉండేవాళ్ళు. సో వీళ్ళకి ఏంటి అంటే బార్డర్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, 300 or 500 అనుకుంటా, 500 రూపీస్ బార్డర్ ట్యాక్స్ ఉంటుంది. ఎందుకు అంటే స్టేట్ క్యాబ్ అటు నుంచి ఇటు వస్తుంది కాబట్టి బార్డర్ ట్యాక్స్ కట్టాలంట. సో నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఆంధ్రాకి కూడా హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కదా, అలాంటప్పుడు కామన్ క్యాపిటల్ ఉన్నప్పుడు వాళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్కి ఏదైనా పని ఉండి వచ్చిపోతే దానికి ట్యాక్స్ ఎందుకు కట్టాలి? వాళ్ళకు కూడా కామన్ క్యాపిటలే కదా అది. అట్లాంటప్పుడు ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నట్టు? అది అక్కడ ఉండే ఆర్టీ ఆఫీసర్స్ కొంతమందిని పట్టుకుంటారు, కొంతమందిని వదిలేస్తారు, కొంతమంది ఏమో భయానికి కట్టేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే కామన్ క్యాపిటల్ ఉంది కాబట్టి మీరు కట్టనక్కర్లేదు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక అతన్ని ఇట్లానే ఆపారు ఆర్టీ ఆఫీసర్స్, అయితే ఫైన్ కట్టమన్నారు. ఫైన్ కట్టమంటే ఆయన ఏం అడిగాడంటే నేను ఫైన్ కడతా కానీ మీరు మాకు రిటర్న్గా పేపర్ మీద రాసి ఇవ్వండి, మీరు బార్డర్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది అని అడిగితే, మీకు కామన్ క్యాపిటల్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వెళ్ళొస్తే కూడా ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పి పేపర్ మీద రాసి ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉండి వదిలేశారు ఆయన్ని. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కాలేదు తీసుకోవాలా వద్దా అని చెప్పి. ఖచ్చితంగా అడిగితే మాత్రం వాళ్ళు తీసుకోలేదు ఒక ఆయనకి. సో మీరు కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఉన్న కొన్ని రోజులైనా ఎప్పుడన్నా మీరు కట్టాల్సి వస్తే కట్టని అవసరం లేదు, వాళ్ళని అడగండి, డిస్కస్ చేయండి వాళ్ళతో.